ఒక తండ్రి తన పరువును కాపాడాల్సిన కొడుకు ముందే మోకాళ్లపై కూర్చొని వేడుకున్న హృదయ విదారక ఘటన ఇది. ఉత్తరప్రదేశ్లోని దేవరియాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. తండ్రి తనను అందరి ముందు తిట్టి, కొట్టాడని కోపంతో సొంత కొడుకే పోలీస్ స్టేషన్కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు, పెద్దలు ఎంత నచ్చజెప్పినా ఆ కొడుకు వినిపించుకోలేదు. చివరికి ఆ తండ్రి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని, అందరి ముందు మోకాళ్లపై కూర్చొని, నన్ను క్షమించు అని కొడుకును వేడుకున్నాడు. తండ్రి అలా ప్రాధేయపడ్డాకే ఆ కొడుకు ఇంటికి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఈ ఘటన చూసిన నెటిజన్లు, కన్నతండ్రికి ఇచ్చే గౌరవం ఇదేనా, అసలు ఇలాంటి కొడుకు అవసరమా అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనపై మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం తెలుగు డైలీ న్యూస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.